ఒకటో అధ్యాయం 1వ వచనం మూలవాక్యం లేదా కీవర్డ్స్. కొంతకాలంగా మనం ధ్యానం చేయాలనుకుంటాం దేవుని గురించి. ఆ కీవర్డ్స్ మొదట చదువుదాం. అది 34వ కీర్తన 8వ వచనం చదివిన తర్వాత మనం దీంట్లోకి వద్దాం. 34వ కీర్తన 8వ వచనంలో ఏముందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. పోయిన వారం అడిగాం కదా, మీ నాన్న ఎవరు అని అడిగితే మీ నాన్న గురించి అన్నీ చెప్తారు. మీ అమ్మ ఎట్లాంటిదంటే, మా అమ్మ గురించి నాకు తెలుసు, మా అమ్మ గురించి, మా నాన్న గురించి నాకు తెలుసు, నేను కలిసి బ్రతికాను కాబట్టి నేను చెప్పేస్తాను. మీ మమ్మీ గురించి మీ డాడీ గురించి నువ్వు చెప్పగలుగుతావు. దేవుడి గురించి చెప్పండి అన్నాం అనుకో, అదొక రకంగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఏం చెప్పాలి ఇప్పుడు, కరుణామయుడు, దయామయుడు చెప్పాను కదా, ఇట్లా చెప్పుకుంటా పోతారు. అలా కాదు. ఇప్పుడు మీ నాన్న గురించి ఎవరని అడిగితే టక పరలోకపు నాన్న ఎవరంటే చెప్పేయాలి. బైబిల్లో ఒక మాట ఉంది అక్క, గుర్తు చేస్తాను. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు భూమి మీద ఎవరి చేత కూడా తండ్రి అని పిలవబడొద్దు అని బైబిల్లో. ఏముందన్నా, మీరు ఎవరి చేత కూడా భూమి మీద తండ్రి అని పిలవబడొద్దు. మీకు ఒకే ఒక్క తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. నేను మీకు ఆత్మీయ తండ్రిని, నేను మీకు ఆత్మీయ తండ్రి అనకూడదు. అనకూడదు నేను. కొంతమంది డాడీ 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 అని నాకు తగులుకో ఉంటారు. తగులుకున్న వాళ్ళని వదిలేసేయండి, డాడీనేలే. ఇక ఎవరు డాడీ అనొద్దు. ఇక మీదట మనం అందరం ఏమనుకోవాలంటే, భూమి మీద మీరందరూ సహోదరులు సహోదరులై ఉన్నారు అనేది వాక్యం. ఎంత ముసలావిడ కూడా నన్ను అన్న అని పిలవాలా, ఎంత ముసలావిడను కూడా నేను అక్క అని పిలవాలా, చెల్లి అని పిలవాలా. ఏం చేద్దాం? ఇంకా దేవుడు సహోదరులు అమ్మని చెప్పాడు మనల్ని. చిన్నవాళ్ళైనా నన్ను అనానండి, పెద్దవాళ్ళైనా నానండి, పెద్దవాళ్ళైతే తమ్ముడు అనండి, ఏమని అనండి, తండ్రి మాత్రం అనకూడదు. ఇది ఎక్కడుంది ఈ మాట? బైబిల్లో ఉందా లేదా? మీకెవరు గురువులు లేరు. గురువు అని ఎవరు పిలవబడద్దు, బోధకుడు ఎవరు పిలవబడద్దు. మీరంతా సహోదరులు మీరని. అది ఎందుకు చెప్పే పాస్టర్ గారు ఇప్పుడంటే, మీ తండ్రి ఎవరు అన్న సందర్భంలో గుర్తొచ్చిందనమాట నాకు. ఇక మీదట మన బిడ్డలందరూ అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాను. మన పరలోకపు తండ్రి ఎవరు అంటే, పోయిన వారం ఒక అంశాన్ని ధ్యానం చేసాం. అది మన తండ్రి లేదా మన దేవుడు సృష్టించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మన దేవుడు? సృష్టించే దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కనుక మన దేవుడు సృజించే దేవుడు అని పోయిన వారమే ధ్యానం చేశాం. ప్రియులారా, మనిషి కోతిలో నుంచి రాలేదని దాన్ని తీసిపడేసాం. దేవుడే మానవుని చేశాడని నేర్చుకున్నాం. పోయిన వారం ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలని, సముద్రంలో సమస్త విశ్వాన్ని అంతటిని కూడా సృష్టించిన వాడు అని కాకుండా, అది మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా అవసరమైతే ఇప్పుడు కూడా మన కోసం లేని దాన్ని ఉనికిలోనికి తెచ్చి ఇప్పుడు కూడా కొత్త సృష్టిని చేయగలడు అని పోయిన వారం మనం నిరూపించాం దేవుని వాక్యంలో నుండి. ఎక్కడ నిరూపించాం? దేవుడు మన కొరకు ఏం సృష్టిస్తాడు అంటే, పోయిన వారం ధ్యానం చేసిన అంశం ఏంటంటే, నిర్గమకాండం 14:21 వచనం ప్రకారం దేవుడు తన ప్రజల కోసం నూతన మార్గాన్ని తెరుస్తాడు అని. ఇశ్రాయేలీయుల కోసం ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేసి తూర్పు గాలిని విసరజేసి ఆ పక్క ఈ పక్క నీళ్లు గోడలుగా మారిపోతే, ఆ పక్క ఈ పక్క నీళ్లు గోడలుగా మారిపోతే, నీళ్ళేమో మైనస్లోకి వెళ్ళిపోయింది, గడ్డగట్టిపోయాయి. కింద నేల ఏమో ఆవిరి పొంగుతుంది, గట్టి పడిపోయింది. బండ్లు వెళ్ళాలి, గుర్రాలు వెళ్ళాలి, గాడిదలు వెళ్ళాలి, పిల్లలు వెళ్ళాలి, పెద్దవారు వెళ్ళాలి, పెద్ద బరువుండే బండ్లు వెళ్ళాలి. దిగపడకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆరిన నేలగా రాత్రే వేడిని పుట్టించి తన ప్రజల కోసం సముద్రంలో కాంక్రీట్ రోడ్డు వేసిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పాము పోయిన వారం? మన దేవుడు మన కోసం నూతనమైన మార్గాన్ని తెరుస్తాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయి మన దేవుడు మన కోసం అవసరమైతే నూతన ద్వారాలు తెరిచి, నూతన మార్గాలు తెరిచి ప్రభు మన కోసం సహాయం చేస్తాడని ఎప్పుడు మర్చిపోకూడదని పోయిన వారం నేర్చుకుందాం. ఇంతవరకు పోయిన వారం సంగతి. ఇప్పుడు ఈ పూట ఆయనలో ఉన్న మన కోసం ఏం సృష్టిస్తాడో మరొక మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. 17వ వచనం నుండి
అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టెను. రామత్లేహి అంటే దవడ కొండ అని అర్థమంట. అప్పుడు అతడు 18వ వచనం, అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగినట్లు ప్రభు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. పోయిన వారమేమో మన కొరకు దేవుడు నూతన మార్గాలు తెరిచివాడైతే, ఈ వారం ఆయన ఏం తెరస్తాడో, మన కొరకు ఏం సృష్టిస్తాడో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం చదివింది సంసోను గారిని గూర్చి. సంసోను ప్రార్థనాపరుడు, సంసోను వరపుత్రుడు, కారణము చేత సృష్టించబడినవాడు. దేవుడే ఒక ప్రత్యేక కారణం కొరకు సంసోన్ని పుట్టించాడు. ఎదిగి పెద్దవాడై ఇజ్రాయేలీయులని ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి విడిపించే రక్షకుడుగా ఎదుగుతున్నాడు. ఒకరోజు భయంకరమైన యుద్ధం జరిగింది. బైబిల్ చరిత్రలోనే అత్యద్భుతమైన యుద్ధం అన్నమాట. అత్యద్భుతమైన యుద్ధం. ఒకే ఒక్క వ్యక్తి 1000 మందిని చంపడం. ఒకే ఒక్క వ్యక్తి గాడిద పచ్చి దవడ ఎముక తీసుకొని, అటు చూస్తే గాడిద చనిపోయింది, అది ఇంకా సరిగ్గా కులిపోలేదు, ఆ దవడ ఎముక కనబడుతుంది. కాలు పెట్టి లాగితే ఆ దవడను కట్టుకున్నాడు చేతికిలాగా. పరిశుద్ధాత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినందున ఆత్మ చేత ఆవరించబడిన వాడై శత్రువులు వస్తూ ఉంటే ఒక్కొక్కరు కొట్టి కుప్పేస్తున్నాడు, కింద కుప్పేస్తున్నాడు. బైబిల్ రాయబడింది కుప్పేసాడంటే చంపేంత వాళ్ళందరినీ. అదిగో 16వ వచనం కదా, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పని చంపాను నేను అని. మనుషులను చంపడం కుప్పేయటం, మనుషులను చంపడం కుప్పేయటం. ఒక బలమైన సేవకుడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని సహాయం వల్ల 1000 మందిని. ఇప్పుడు ఒక మాట చెప్పాలి మీకు. మనము గనక దేవునితో నడిస్తే, దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో సహవాసం చేస్తే, లేదా ఆయన మనల్ని తన పని కొరకు వాడుకుంటూ ఉంటే, దేవుడు మనతో నడుస్తుంటే 1000 మంది కాదు, నీ కుడి ప్రక్క, నీ ఎడమ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకి రాదని చెప్పినట్లుగా 1000 మంది దండెత్తి నీ మీదకి వచ్చినా కూడా ఒకే ఒక్క ఎముకతో మొత్తం కూర్చోపెడతావు కింద. అంటే మనల్ని భూలోకంలో అంత శక్తివంతులుగా చేయాలని దేవుని కోరిక. నేను ఈ మాట ఎందుకు చెప్పాను? ఎంత సమస్య వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా భయపడొద్దు, యుద్ధం చేయబడ మన పక్షాన ఉన్నాడు అని చెప్పడానికి ఈ మాట చెప్పాను. మంచిది. 2 కుప్పలు వేసాడు మనుషుల్ని, 2 కుప్పలు వేసాడు చంపిన వాళ్ళందరినీ. బాగా అది 2 గంటలు జరిగిందా, 3 గంటలు జరిగిందా, 4 గంటలు జరిగిందా యుద్ధం తెలియదు, ఆ కొట్లాట. మొత్తం మీద 1000 మంది చంపిన తర్వాత ఆ ఎముక విసిరి అవతల పడేశాడు. ప్రార్థన చేశాడు, ప్రభువా నీ కృప వల్ల, నీ దయ వల్ల, నీ శక్తి వల్ల, ఇదిగో ఏ ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి నువ్వు ఇశ్రాయేలుని విడిపించమని చెప్పావో ఆ ఇశ్రాయేలుని కొట్టి 2 కుప్పలేసాను నీ దయ వల్ల అని మాట్లాడుతూ ఉండగానే అతనికి దప్పికేసిందంట, దాహం వేసింది. అక్కడ రాయబడిన మాట, అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున. ఒక మహాబలాఢ్యుడు, 1000 మందిని చంపినవాడు. ఇప్పుడు అతను దాహం వేసింది. అది ఎట్లాంటి దాహం అంటే గొంతు పిడస కట్టుకుపోతుంది అనమాట. మనం కూడా అంతే, ఎక్కువ కష్టపడి ఎండలో పనిచేసామంటే మనకు కూడా గొంతు పిడస కట్టుకుపోతూ ఉంటుంది, నీళ్ళు తాగాలనిపిస్తూ ఉంటుంది. ఆయన ఇంచుమించు గంటల పాటు యుద్ధం చేశాడు కాబట్టి ఇంకా ఎక్కువైపోయింది దాహం. అది ఎంత దాహం అంటే చచ్చిపోతాడేమో అనిపించేసింది అతనికి. చెప్పండి, ఏమనిపించేసింది? చనిపోతానేమో నేను, ఇంకా నాకు నీళ్ళు లేవు ఇక్కడ ఏరియాలో, నీళ్లు తాగాలంటే ఊర్లోకి వెళ్ళాలి, అది చాలా దూరం, ఇక్కడి నుంచి అక్కడి దాకా నేను నడిచిపోగలనా? పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉన్నప్పుడు అతనికి ఏం దాహం అనిపిలా. పరిశుద్ధాత్మ దేవుడు అతను విడిచి వెళ్ళిపోయిన తర్వాత దాహం వేసింది. ఇప్పుడు నీళ్ళు కావాలి, చాలా భయంకరం అయిపోతుంది, అడుగులు తడబడుతున్నాయి, నడలేకపోతున్నాడు. అలా 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 కొంతకాలం నడుచుకుంటూ పోయి జోగి పడిపోయాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఇజ్రాయేలీలకి నా ద్వారా ఇంత గొప్ప రక్షణ దయచేసావు నువ్వు, ఇజ్రాయేలీలకి నా ద్వారా ఇంత గొప్ప రక్షణ, 1000 మందిని చంపి
గొప్ప రక్షణ కలుగు చేసావు. ఇజ్రాయేల్ జోలికి రావాలంటే, సంసోనున్నంత కాలం ఇజ్రాయేల్ జోలికి రావాలంటే బయటపోతారు, ఇక అంత గొప్ప రక్షణ ఇచ్చావు. కానీ ఒకవేళ ఇప్పుడు నేను దాహంతో ఇక్కడ చచ్చిపోతే సున్నతి లేని ఫిలిస్తీన్లు వచ్చి మేమే వీడిని చంపేమని పండగ చేసుకుంటారు. అది నీకు ఇష్టమా తండ్రి? ఇంత గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని వేడుకున్నాడంట, ప్రార్థన చేశాడంట, ఏడ్చాడంటండి. ఆ కన్నీటి ప్రార్థన, ఆ వేడుకోలు దేవుడు విన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రార్థన ఎంతసేపు ఉంటుందన్నా? నా విన్నాను ఎంతసేపు ఉంటుందన్నా? గంటసేపు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రార్థన 1 నిమిషం, 2 minutes అంతే. దేవా ఇంత గొప్ప రక్షణ దయచేసావు, ఇంత గొప్ప రక్షణ దయచేసావు. ఇప్పుడు నేను మిక్కిలి దప్పి చచ్చిపోయాను అనుకో, ఫిలిస్తీన్లు వచ్చి నన్ను కొట్టి మేమే చంపేసామని చెప్తారు. అది నీకు అవమానం కదా ప్రభువా, అది నీకు అవమానం కదా, నన్ను అలా చేస్తావా అని వేడుకుంటూ ఉండగానే బుడబుడ సౌండ్ వచ్చింది పక్కన. బుడబుడ సౌండ్. ఏ సౌండ్ ఇది? పోయిన వారం వచ్చిందే హాగర్ దగ్గర సౌండ్ వచ్చింది పోయిన వారం, అదే సౌండ్ ఇది. అలా పడిపోయి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడు. బుడబుడ సౌండ్. అలా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ రాయబడిన మాట, లేహీలో దేవుడు గోతిని చీల్చాడు అని రాయబడింది. ఇంగ్లీష్లో నేలను చీల్చాడు అని ఉంటుంది. అంటే ఆ దాతాను, అబీరాము, కోరాహులు ఎలాగైతే భూమి నెరవిడిచి మింగిందో, దేవుడు తన సేవకుని కోసం భూమిని చీల్చాడు. దేవుని మహిమ కలుగును గాక. క్రాక్ అంటారనమాట, క్రాక్ అయింది భూమి. అలా భూమి చీలగానే భూమిలో నుంచి నీటి జల తన్నుకొచ్చింది పైకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టకుండా ఉండలేరు మీరు, అర్థమైతే చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. దేవుడు తన సేవకుని కోసం భూమిని చీల్చే. వందనాలు అన్న, వందనాలు అక్క, భలే కొట్టారా కాబట్టి, చాలా బాగా కొట్టారు. మీరు కొడితే ఎట్టుండాలంటే అట్టుండాలని నాకే ఆనందం అయ్యాలా. సర్లే మీకు ముందు గ్యాస్ కొడితే అప్పుడు కొడతారు మీరు, పర్లేదు. మళ్ళీ టైం చూసుకొని మీకు గ్యాస్ ఇస్తాను నేను. సంసోను కోసం గోతిని చీల్చి నీటిని తీసుకొచ్చాడు దేవుడు. ఒక్క మాట ఏంటంటే, నీకు గుండె మీద చేసుకొని నా కోసం కూడా దేవుడు ఎన్నోసార్లు చీల్చి నా కొరకు ఒక ప్రత్యేకమైన వనరు పుట్టించాడు దేవుడు అని చెప్పగలుగుతామా మనము? అక్క మనం చెప్పగలుగుతామా? ఇప్పుడు రెండోది ఏంటంటే, దేవుడు తన ప్రజల కోసం నూతన వనరులను సృష్టిస్తాడు. పోయిన వారం ఏమో నూతన మార్గాలు సృష్టిస్తాడు, ఇప్పుడు నూతన వనరులు సృష్టిస్తాడు. నూతన వనరు. అక్కడ నీళ్లు లేవు అన్న, అక్కడ నీళ్లు లేవు ఇంతకుముందు. అది మామూలు సాధారణ నేల. దేవుడు తన సేవకుని కోసం నేలని ఏం చేశాడు? చీల్చాడు. అక్క తుమ్ బోల్ క్యా కతీతు, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నేనేం మాట్లాడే పరివినాక నాకు తెలియదు, ఏమైనా ఉంటే ఏమనుకోబాకండి. నేను తెలుగే అనుకుంటుండా, అర్థం చేసుకోండి. నేను ప్రభు చెప్తున్నాడు, అక్కడ ఏమి లేదు, అతను దప్పికొన్నాడు, ఇంక చనిపోబోతున్నాడు, చాలా పిడస కట్టుకుపోయింది, మరణం దగ్గర అయిపోయాడు. ప్రభువా ఇలా చంపేస్తావా అని ఏడ్చాడు అంతే. వెంటనే తన సేవకుని కోసం, అబ్బాబా ఏం ప్రేమ అండి దేవుడికి అసలు. సంసోను మీద ఏం ప్రేమ. మనం సంసోను గారి గురించి కొంచెం చెడ్డగా మాట్లాడుకుంటాం, అలా మాట్లాడకూడదక్క. ఒక్క సంసోను గారి గురించే కాదు, బైబిల్లో ఏ భక్తుని గురించి కూడా మనం కించపరిచి మాట్లాడకూడదు. మనకు అధికారం లేదు. కొంతమంది పాస్టర్లు తయారయ్యారు నా అలాంటి వాళ్ళు. అబ్రహాం కాదా ఆగ్రహం చేసుకున్నాడు, నువ్వు నోరుమి, నీకెందుకు చేసుకుంటే. దావీదు మిద్దెక్కి అదే పనిగా దావీదు గారికి అంటే వీళ్ళదే పెద్ద నీతివంతుల్లాగా దావీదు గారిలో తప్పులు పడుతుంటాడు. అదేం పాస్టర్ గారు బైబిల్లో ఉంది కదట. బైబిల్లో ఎందుకు రాశాడంటే మనం జాగ్రత్త పడతామని, వాళ్ళని ఎగతాలు చేయమని కాదు. కొంతమంది పాస్టర్లు ఏం తిడతారంటే భక్తుల్ని. అబ్రహాము తప్పు చేస్తారు, లోతును తప్పుగా మాట్లాడతారు. సంసోను గారి గురించి అయితే ఇంకా దండోరా. తొడ మీద పడుకున్నాడని, అటు చేశాడని, ఇటు చేశాడని, అటు వెళ్ళాడని, ప్రియాని. సార్ అటు అనబాగండి, మీరే చాలాసార్లు చెప్పుండరు. నేను అదే చెప్తాను, ఏ పాస్టర్ అయినా భక్తులు విమర్శించే స్థాయి మనకు లేదు. వాళ్ళు చేశారు, తప్పుడులు వేశారు, అవి చూసుకొని మనం జాగ్రత్త పడమని దేవుని. సంసోను గారు ఎవరో తెలుసా? చిన్న ప్రార్థన చేస్తే దేవుని ఆ సమాధానం దిగొచ్చిన భూమి మీదకి వేస్తున్నాము అంతే. నువ్వు నేను ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు అక్క, మన సమాధానం వస్తుందక్క? సుభాషం తల్లి మనకు సమాధానం వస్తుందా? ఏది సమాధానం? మనకు రాదు. సంసోను గారికి ఒక్క నిమిషంలో వచ్చింది, దేవా నేను చచ్చిపోతాను ప్రభువా, నీకు అవమానం వస్తుంది అంటూ ఉండగానే నేలను చీల్చాడు దేవుడు అంతే. భూమిని చీల్చి నీళ్లు తీసుకొచ్చాడు బయటికి. మన ప్రభు అయిన యేసయ్య నీ కోసం నా కోసం నూతన వనరులు పుట్టిస్తాడు. ఆమేన్ చెప్పండి. నూతన వనరులు సృష్టిస్తాడు.
ఎక్కడైతే మనం నీరసించిపోతామో, ఇక నా వల్ల కాదనుకుంటామో, అయిపోయింది, నా ప్రయత్నం అంతా అయిపోయింది, నేను ఫెయిల్, నేను ఓడిపోయాను, ఇక నా వల్ల కాదు అని ఎప్పుడైతే నువ్వు చతికిలు పడతావో, నిరాశ పడిపోతావో, నిస్పృహ మధ్యలోకి వెళ్ళిపోతావో, అయిపోయింది నా జీవితం అనుకుంటున్న సమయంలో అప్పుడు నీ చూపు ఆయన మీదకి పోద్ది. మనమంతా ప్రయత్నం చేసిన తర్వాత కదా ఆయన మీదకి వెళ్తామా? సొంత ప్రయత్నాలు చేస్తాం ఫస్ట్. ఈ సొంత ప్రయత్నాలు చేసే వాళ్ళ విషయంలో దేవుడు కలగ చేసుకోడు బిడ్డ. మనం మొదటి నుంచే ఆయన మీద డిపెండ్ అయిపోవాలా. నువ్వే నాయన, నువ్వే, నాకు సంబంధం లేదు. మనం ఎక్కడైతే నీరసించి కూలబడిపోతామో, కన్నీళ్లు విడుస్తామో, నేను ఫెయిల్ అయిపోయాను ప్రభువా, నేను అపజయం పాలయ్యాను ప్రభువా అని ఎక్కడైతే నువ్వు అనుకుంటావో, అక్కడ దేవుడు నీ కోసం ఒక నూతనమైన వనరుని సృష్టించి నీ అవసరత అక్కరత తీరుస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్న పనులు ఉండడం లేదన్నా, పనులు ఉండడం లేదు, ఇంత ముందులో పనులు రావడం లేదు, అందుకే ఇంట్లో జరగడం లేదు అన్నాం అనుకో, నీ కోసం దేవుడు ఒక ప్రత్యేకమైన వనరుని సృష్టిస్తాడు. ఎవరికి పనులు లేకపోయినా ఉన్నా నీకు మాత్రం ఎప్పుడూ పనులుండే మార్గాన్ని యేసయ్య తెరుస్తాడు. నూతన వనరులు సృష్టించు దేవుడు మన దేవుడు. భూమిని ఆకాశాన్ని మాత్రమే కాదు, నీ కొరకు ప్రత్యేకమైన స్పెషల్ వనరు, ఒక ప్రత్యేకమైన వనరుని సృష్టించి నిన్ను ఆదుకుంటాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏముందక్క? పిల్లల జీవితాల్లో పెళ్లి సంబంధాలు చూడలేకపోతున్నాం పాస్టర్ గారు, రావట్లేదండి మన వాళ్ళు, క్రిస్టియన్స్ మా ఓళ్ళలో లేరు అని బాధపడుతున్నావు నువ్వు. మా ఓళ్ళలో లేరు, మీ ఓళ్ళలో లేరు కాదు, తెస్తాడు నీ కోసం అంతే. పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు? నూతన వనరుని పుట్టిస్తాడు నీకోసం, నూతన వనరు సృష్టిస్తాడు నీకోసం. పాస్టర్ గారు డాక్టర్గా చెప్పేశారు, ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఇంకా బతకడం అసాధ్యం, అతి త్వరలో మా ఆయనకి సమాధి పెట్టి కట్టాలంట మనం అని చెప్తే నువ్వేం టెన్షన్ పడబాకు. బాడీలు రిపేర్ చేయటం అయినా, అవయవాలు మార్చడం అయినా ఆయన కిందే. డాక్టర్లు అది చేయాలి మొత్తం లోపల పంపేయాలని చెప్తారు. ఏం అవసరం లేకుండా టోటల్ బాడీని చేంజ్ చేసి నీకు ఎక్కడ ఏ రిపేర్ పెట్టాలో, ఏ మెకానిక్, ఏ అవయం తీయాలో, ఏ అవయం పెట్టాలో. మీకు ఒక మాట చెప్తా, ధైర్యం కలగటానికి ఒక మాట చెప్తా వినండి. దేవుడు నూతన వనరు సృష్టిస్తాడా సృష్టించడా? సృష్టించడా? పాస్టర్ అమ్మ వాళ్ళ మమ్మీ, అంటే మా అత్తమ్మ, పాస్టర్ అమ్మ వాళ్ళ మమ్మీ లాస్ట్ బిడ్డని, అంటే బామర్ది జీవదాసం కనిన తర్వాత అత్త చెప్తుంటుంది నాకు, నేను ఆశ్చర్యపోతుంటా, ఇట్లాంటివి కూడా జరుగుతాయా? జీవదాసుని కనిన తర్వాత లాస్ట్ రెండు కానుపులు అనమాట, ఇద్దరు కవల పిల్లలు, ఒక బిడ్డ చనిపోయింది, వీడు బతికాడు. ఆ డెలివరీ కాకముందు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా బిడ్డలన్నా చనిపోతారు, తల్లి అయినా చనిపోద్ది, ఎక్కువ శాతం తల్లే చచ్చిపోద్ది. ఇప్పుడు మీరు వేరేగా తీసుకెళ్ళిపోండి, లేదా చచ్చిపోతే మా మీద మీరేం కేసు పెట్టకూడదు, అందరు సంతకాలు పెట్టండి అంటే, అత్త ఎలా అయిపోయింది తెలుసా? ఇట్లా ఉబ్బిపోయిందంట, ముఖం ఉబ్బిపోయింది, కాళ్ళు పొట్ట మొత్తం ఉబ్బిపోయింది. చూస్తే ఎలా ఉందంటే అంత లావ్ అయిపోయిందంట, నీరు చేరిపోయి మొత్తం. ఖచ్చితంగా తల్లికే ప్రమాదం, బిడ్డ బతుకుతుంది. 99% తల్లి చనిపోద్ది, 1% బిడ్డ చచ్చిపోతారు. సంతకాలు పెట్టండి అంటే అందరూ ఏడ్చుకుంటూ సంతకాలు పెట్టేశారు. ఇంకెక్కడ తీసుకోపోలేరు? గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎక్కడో అర్థమవుతుంది అత్తకి, ఎక్కడో అర్థమవుతుంది ఆ సంగతులన్నీ. ఈమె మొదటి నుంచే దైవజనులు అంటే చాలా ప్రేమ మా అత్తకి. ఎవరంటే దైవజనులు అంటే, మీరు ఊరికి వెళ్ళి కనుక్కోండి, దైవజనులు అంటే చాలా ప్రేమ. ఇప్పటికీ చేస్తూ ఉంటుంది సేవకులకి. ఇప్పటికీ దేవుని కొరకు చేయడం అంటే మొట్టమొదటి నేను చూసిన అత్త దగ్గరే. అంటే ఇలా కూడా చేస్తారా? ఇంట్లో బియ్యం ఉండవు. మా అత్త గురించి కొన్ని మాటలు చెప్తాయిరండి. ఇంట్లో బియ్యం ఉండవు, ఎక్కడి నుంచి తెప్పిస్తుంది, బియ్యం తెప్పిస్తుంది. ఏ అప్పు అనేది తెస్తుంది, అవసరమైతే అప్పు తెచ్చి ఆ వచ్చిన పాస్టర్కి మొత్తం చేసి పెట్టి, తర్వాత మళ్ళా పోయి ఉప్పు శనగలు అమ్ముకొని, నూనె అమ్ముకొని, బెల్లం అమ్ముకొని తీర్చుకుంటుంది అప్పుని. ఎవరికి పెట్టద్ది? దైవజనులకు పెట్టద్ది. ఆదివారం పూట కావల నుంచి ఒకళ్ళ వ్యాన్లో వచ్చేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళకముందు, నాన్న అత్త దగ్గరికి వెళ్ళకముందు వేరే పాస్టర్లు వచ్చేవాళ్ళు. కావల నుంచి వాళ్ళు టాటా ఏం పాస్టర్ అది, టెంపో ట్రావెలర్ వ్యాన్లో 20 మంది వస్తే ఈమె అప్పుడు ఉప్పు శనగలు అమ్ముకుంటుంది. ఉప్పు శనగలు అమ్మే దగ్గర 20 మందికి భోజనం పెట్టే శక్తి ఉంటుంది తమ్ముడా. నూనె ఆ నూనె వాటిలో అమ్ముకునేది అనమాట. కొబ్బరి నూనె అమ్ముకుని తిరిగి ఆ పేదరికంలో కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి 20 మందికి వాళ్ళకి బాతుకూర అంటే బాగా ఇష్టం అంట. మీకు చెప్పుకోవాలి నా బాధలన్నీ. బాతుకూర అంటే ఇష్టం అని చెప్పించి పంపించి పొలాల్లోకి యాడుంటి తెప్పించి 20 మందికి వండి పెట్టి, అంటే సూపర్ అంటే ఇదే కావల నుంచి వచ్చిన దేవుని సైన్యం బాతుల మీద పడేవాళ్ళు వేసున్నాము. 10 బాతులు 10 తెచ్చారు. ఇంకా నాకు పెట్టమంటే ఒకరు పెట్టడంలా
మా అత్త లాంటి వాళ్ళు ఒక ముగ్గురు దొరికితే కడుపు నిండా తినొచ్చు అంటే ఎవరు లేరు అనుకోబాకండి, మీరు కూడా పెడుతున్నారులేమ్మా, ఫీల్ అవ్వబాకండి. నేను చూశాను కాబట్టి కడుపు నిండా పెట్టేది ప్రతి నెల ప్రతి ఆదివారం కూడా వచ్చేవాళ్ళు. దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నో, ఒకటి కాదు ఎన్నెన్నో దైవజనులు ఎవరి ఇంటికి వచ్చినా ఖాళీ కడుపుతో ఇప్పటి కూడా పంపిదు. అట్లాంటి ప్రేమ కలిగిన అంకి కానుపు. పాస్టర్ అమ్మకి జీవమణికి తేడా ఎంతో తెలుసా? ఎన్ని సంవత్సరాలు పాస్టర్? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు వీళ్ళిద్దరికి. అదిగా జీవమణికి వాళ్ళ తమ్ముడికి 10 సంవత్సరాలు తేడా. అంటే పాస్టర్ అమ్మకి వాళ్ళ తమ్ముడికి 13 సంవత్సరాలు తేడా. అంత దూరం పుట్టారనమాట. మొత్తం మీద కానుపు దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. ఎట్ అయిపోయింది బాడీ ఎట్ అయిపోయింది? జాడీ అయిపోయింది బాడీ, మొత్తం నీరే. డాక్టర్లు 100% కంప్లీట్ చేసేసారు. ఖచ్చితంగా ఈమె చచ్చిపోద్ది, బాడీ తీసుకెళ్తారు, మీరు బ్రతితే బిడ్డ బతుకుతుంది, లేకపోతే లేదు, అయిపోయింది. బిడ్డరా అప్పుడు అత్త బయటకు వచ్చి చెప్పింది మాకు. పెళ్ళైన తర్వాత నాకు చెప్పింది. ఆ తర్వాత ఓకే. ఆమె ఏం చెప్పిందంటే, మీరందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, సంతకాలు పెడతా ఉన్నారు, నా దగ్గరికి ఒక డాక్టర్ అమ్మ 3 నర్సులు వచ్చారు. నా దగ్గరికి ఎంతమంది వచ్చారు? ఒక డాక్టర్ అమ్మ 3 నర్సులు. 3 నర్సులు వచ్చి నా కడుపును కోసి వాడిని తీసి, ఎవరిని, బిడ్డను తీసి మళ్ళీ కుట్లేసి, నేను చూస్తూ ఉండగానే కుట్లేసారు, నేను చూస్తూ ఉండగానే మానిపోయింది. బిడ్డ బాగున్నాడు, నేను బాగున్నా అని తర్వాత చెప్పిందిలే. నేనేం చేస్తాను, డాక్టర్లు అందరూ చూసుకుంటున్నారు, టకటక టెన్షన్ పడతా ఉన్నారు, అస్సలు కానుపోయే పరిస్థితి లేదు, కొయ్యాలనుకుంటున్నారు. ఏం జరిగిందో ఏం ఒక్కసారి కానుపోయింది అంతే, ఫ్రీగా. అసలు మహా కష్టం, కోస్తేనే బిడ్డ బయటకు వస్తుంది, చచ్చిపోద్ది ఇప్పుడు అనుకుంటా మాట్లాడుతూనే ఉన్నారు, కానుపోయిపోతుంది అంతే. కానుపోయిపోతుంది. ఆ నీరు ఎలా పోయింది, ఏమైపోయింది, బిడ్డ క్షేమంగా బయటకు వచ్చేసింది. అందరు తలకాయ పట్టుకొని కూర్చున్నారు. ఇట్లాంటి కార్యాలు మేము ఎక్కడ చూడలేదమ్మా. ఏం జరిగిందమ్మా ఈమె యేసును నమ్మిన బిడ్డయ్యా, ఆమె చెప్పండి గట్టిగా. నేను చెప్తున్నానమ్మా, ఇట్లాంటి కేసులు మేము ఎక్కడా చూడలా, ఇదే ఫస్ట్ సారి. చావు బతుకుల మధ్య ఉన్న ఒక తల్లి కానుపులో ఏ ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డలు క్షేమంగా బయటపడటం, అది ఇట్లాంటి రేర్ కేసుల్లో బయటపడటం ఫస్ట్ సారి చూస్తున్నాం. ఇది మనిషి వల్ల ఏది కాదు, ఇది ఈమె ఆరాధిస్తున్న యేసు ప్రభు దయ వల్ల జరిగింది. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పుట్టినోడు ఎట్ట పుట్టాడు తెలుసా? ఆ పుట్టినోడు ఎవరా? మా బామర్ది ఎట్ట పుట్టాడంటే ఏలిగిపాములాగా పొగలాడుతూ ఉండే కాళ్ళు ఎట్ట. వాడికి ఇంచుమించుగా చచ్చిపోయాడని 4 సార్లు కళ్ళు మూసేశారు. 4 సార్లు కళ్ళు మూయటం, మా అత్త ఏడవటం, అందరూ కళ్ళు మూస్తే మళ్ళీ కళ్ళు తెరవటం. కళ్ళు మూస్తే పెట్టేద్దామని, లోపల పెట్టేద్దామని అందరూ కళ్ళు మూయటం, కొంచెం కళ్ళు తెరవటం. ఇది కళ్ళు తెరుస్తున్నాడు, చచ్చిపోతారని ఎన్నోసార్లు వాడిని ఆశోదలు వేసుకున్నారు. ఇప్పుడు వాడు పెద్దవాడు, వాడు పెళ్లి చేసుకొని ఇప్పుడు ఎంత బాగున్నాడండి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? అత్తకి జీవవాయువుని ప్రసాదించింది ఎవరు? మళ్ళీ నూతన మార్గాన్ని, నూతన జీవాన్ని ఇచ్చింది ఎవరు? నిలబెట్టింది ఎవరు? కదా. నేనేమంటానంటే, ఆ రోజు సంసోను కోసం నూతన వనరు సృష్టించి కాపాడిన దేవుడు అత్త కోసం ఆ వనరు సృష్టించాడు. అంటే మెడికల్ పరంగా జరగదు, ఇంపాసిబుల్ అయిన కేసుని దేవుడు క్షేమకరంగా మార్చి డాక్టర్లే ఆశ్చర్యపడే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు మన దేవుడు. గట్టి చెప్పండి హల్లెలూయా. నీ బిడ్డ కొరకు దేవుడు చేస్తాడు యేసునామములో, నీ కొరకు చేస్తాడు యేసునామములో. ఆయన నీ కొరకు నూతన వనరు పుట్టిస్తాడు. హి ఈస్ క్రియేటర్, ఆయన సృష్టికర్త. నీ కొరకు ఏదైనా సృష్టిస్తాడు. అవసరమైతే నూతన మార్గం, అవసరమైతే నూతన వనరు. అన్నా పాస్టర్ గారు, మా అమ్మాయికి జాబే రాదు అనబాకు, మా అబ్బాయికి పెళ్ళే కాదు అనబాకు, మా అబ్బాయికి అమ్మాయి దొరకదు అనబాకు. నూతన వనరు పుట్టించగల శ్రేష్టమైన దేవుడిని కలిగిన నీవు పొర్రపాటును కూడా అవిశ్వాసపు మాట మాట్లాడడానికి వీల్లేదు. మీకు విషయం తెలుసా? మనం విశ్వాసపూరితమైన మాట మాట్లాడితేనే పరలోకంలోంచి ఆజ్ఞ బయలుదేరద్ది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి మీ నోట్స్లో ఈ మాట. మన నోటి నుండి విశ్వాసపూరితమైన మాట పలికితే తప్ప దేవుడు కదలడు. హలో, ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? మన నోటిలో నుండి విశ్వాసపూరితమైన మాట బయటకు వదిలితే తప్ప పరలోక సింహాసనం నీ కోసం కదలదు. ఎందుకని? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆకాశ మండలం మంది ఎవరున్నారన్నా? ఆకాశ మండలం మంది ఎవరున్నారు? మిస్టర్ బ్లాక్ టీమ్ అంటే సాతాను సైన్య సమూహాలు ఉన్నాయి. మీకు విషయం తెలుసా? దానియేలు గారి దగ్గరికి ప్రార్థన చేసినప్పుడు జవాబును తీసుకుని బయలుదేరాడు. ఎవరు? గాబ్రియల్ దేవదూత. అయితే 1-2 రోజుల్లోనే వార్త వచ్చి సమాధానం రావాలి.
కానీ దానియేలు గారి దగ్గరికి దూత వచ్చేసి ఎన్ని రోజులు పట్టింది? 21 రోజులు. ఈ 21 రోజులు ఎవరు ఆపారు అతన్ని? అదిగో ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాలు ఆపేసాయి ప్రార్థనని, జవాబు రానికుండా. అంత పెద్ద భక్తిపరుడు ప్రార్థనని ఆపడానికి అన్ని కోట్ల సమూహాలు ఆకాశ మండలంలో ఉంటే, మా అమ్మాయికి భర్త దొరకడా, జాబు రాదు, మేము లేయలేం, మా బతికింతే అంటున్నాం అనుకుని ఎవరు సహాయం చేస్తారు చెప్పు? ఎవరు సహాయం చేస్తారు? అక్క, ఇప్పుడు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ధైర్యం తెచ్చుకోండి, దిగులు పడద్దు, టెన్షన్ పడద్దు. ఇంకొక మాట చెప్తున్నాను, నీ నోటి నుండి విశ్వాసపూరితమైన మాట రాకపోతే పరలోకంలో నుంచి బయలుదేరదు, పరలోకంలో నుంచి దేవుడు కదలడు. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట దేవుడు రాయించి పెట్టాడు. యేసుప్రభువు ఏం చెప్పారు తెలుసా? మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకంలో నేను వాటిని బంధిస్తా, మీరు భూమి మీద వేటిని విప్పుతారో పరలోకంలో నేను దాన్ని విప్పుతా. మీరు అడిగితే నా బిడ్డ పిలుస్తుంది అర్థం కావట్లేదు అంటాడు దేవుడు సాతాన్ని. ఒకవేళ మీరు అడగకుండా ఆయన రావాలనుకో, మీ దగ్గర రావాలనుకో, ఏమయ్యా జ్ఞానం లేదు నీకు, మా చేత కూడా చెప్పేసుకుంటావు, నువ్వు పిలిచింది నిన్న మా బిడ్డ, మేమంతా ఒక టీము, పిల్లకుండా నువ్వు పెట్టొస్తావు అని దేవునికే కౌంటర్ వేస్తాడు సైతాన్ గాడు. మీ మొహాలు చూస్తే ఎట్టుందంటే, అవన్నీ మేము నమ్మం, డూపు. అనబాకండి, డూపు కాదు, నిజమే. మీరు బంధిస్తేనే అక్కడ బంధించబడద్ది, మీరు విప్పితేనే అక్కడ విప్పబడుతుంది. దేవా నీవు రావాలి, నాకు నూతన వనరు తెరవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీవు రావాలి, నాకు నూతన వనరు తెరవాలి. పిల్లలు పుట్టరు అని నా కూతురు చెప్తున్నారు అందరూ. డాక్టర్లు చెప్పేసి ఆ ఫైనల్ అయిపోయింది, నీటి పొడగలు ఉన్నాయంట, పీఓసీ ప్రాబ్లం అంటే, ఇంకో ఏదో ప్రాబ్లం అంట, నా బిడ్డకి పిల్లలు పుట్టరంట. నువ్వు రా, నువ్వు వస్తే పని జరగదు. ఇప్పుడు నా కుమార్తెను దర్శించు, నీవే ఘనమైన కార్యం జరగాలి, నూతన వనరు పుట్టించి అందరి నోళ్లు ముయ్యవలసిన దేవుడు నీవే, నా తండ్రి దిగిరాయ్యా, నాకు సహాయం చేయయ్యా అని సంసోనులాగా మనం వేడుకుంటే రిపోర్ట్లు సైతం తలకిందులైపోయేటట్టుగా నీ బిడ్డ గర్భాన్ని దేవుడు తాకతాడేసునామలో. అసలు మన దేవుడు ఎవరో నీకు తెలుసా? స్త్రీ ధర్మము ఉడిగిపోయిన ముసలి దాని గర్భంలో పిండాన్ని పెట్టినవాడు. ఎన్ని సంవత్సరాలు? అంకే 90 సంవత్సరాల ముసలావిడ, స్త్రీ ధర్మం కూడా ఉడిగిపోయింది, గర్భం ముడుచుకుపోయింది, గర్భసంచి రిపేర్ చేసి మళ్ళీ శక్తివంతంగా మార్చి 9 నెలల పిండాన్ని మోయగలిగే శక్తిని ఇచ్చి నడిపించిన దేవుడిని పట్టుకొని ఎందుకు దిగులు పడతారు? నా 2 చేతులు దండాలు పెట్టి మీ గడ్డాలు పట్టుకొని పద్మక్క గుమ్మలదే, పద్మక్క నీ గడ్డ పట్టుకుని బదిలాడుతున్నా, నమ్ము. ఎవరిని? ఇస్రాయేల్ పాస్టర్నే కాదు, యేసయ్యని నమ్ము. మన దేవుడు నూతన వనరులు సృష్టిస్తాడు. నీకోసం నేల చీలస్తాడక్క, నేలలో నుంచి నీళ్ళని తీసుకొని వస్తాడు. నీకోసం నేలలు జీలిపోతాయి, నీకోసం ఆకాశాలు జీలిపోతాయి, నీకోసం కొత్తవి ఆయన సృష్టించి నీ ఆశలు తీరుస్తాడు, నీ సహాయం చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనదేది లేదు. అందుకే దేవుడు మనకు మరలా చెప్పాడు బాంధవ్యన్న, అడుగుడి. ఏమన్నాడు దేవుడు? ఒకవేళ నిజంగా మనం అడగకపోయినా కూడా మనకు చేసే పని అయితే ఎందుకు అడుగుడి అన్నాడో తెలుసా? పైన వాడు సైన్యం ఉంది, నీకు సమాధానం రానికుండా ఆపేదానికి పైన వాడు సైన్యం ఉంది, వాడు రానిడు, నీ ఆశీర్వాదాన్ని నీకు అందనీడు. నువ్వు ఇంకా కానీ నిరాశాపూరితమైన మాటలు మాట్లాడుతుంటే, నా జీవితం ఇంకా అయిపోయింది, నేను మరణం కోసం ఎదురు చూస్తున్నా, ఎప్పుడు చేస్తానో, ఇంకేమన్నా అయిపోయింది ఇంక అంత అంటున్నావు అనుకో, ఇంకా సంతోషం, అదే నాకు కావాల్సింది, ఇదే నాకు కావాల్సింది. నువ్వు నమ్మొద్దు, నువ్వు కృంగిపో. అందుకే మంచి మాట చెప్పాడు యేసయ్య. అసలు అక్క మీరు రాసుకోండి ఈ మాట, మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట, నమ్ముట నీ వలననైతే. నమ్మడం నీ వల్ల అవ్వాలి ముందు, నమ్ముట నీ వలన అయితే, నువ్వు నమ్మగలిగితే చాలు, అది ఎంత గొప్పదైనా ఎంత పెద్దదైనా నా దేవుడు చీలస్తాడంటే దాని మధ్యలోకి చేస్తాడు. నీ నేల చీల్చి నీటి ఓటను పుట్టిస్తాడు, సంసోను పుట్టించినట్లుగా. దేవునికి మహిమ కలుగునుగాక. మారని భర్తలు ఉండరు, జరగని కార్యాలు ఉండవు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అక్క నిజంగా మా అత్త చనిపోవాలి, ఈ రోజుకి ఆరోగ్యంగా బ్రతుకుందంటే కేవలం దేవుని దయ, ఆయన తెరిచిన నూతన మార్గం. మా అత్తకే కాదు, ఇక్కడ చాలామంది తెరిచుంటాడు అక్క, ఇక్కడ చాలామంది తెరిచుంటాడు దేవుడు, మనం గుర్తుపట్టలేదు. ఆయన ఏదైనా నీ కోసం చేస్తాడు, ధైర్యం తెచ్చుకోండి. అందుకే మీ నోరు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. నా దేవుడు చేస్తాడు. నేను చేయలేను, నా 2 ఆడపిల్లలు ఉన్నారు, వారికి నేనేం సమకూర్చలేకపోయాను, నో సో వాట్ అయితే నా దగ్గర లేదు, నేను బలహీనుణ్ణి, శక్తిహీనుణ్ణి, ఆయన ఇస్తే తినేవాడిని. కానీ నా దేవుడు నాలాంటోడు కాదు కదా, నా దేవుడు సకల సమృద్ధి కలిగిన వాడు. దేవుని మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేల్ పాస్టర్ గారు మీ అమ్మాయిని ఇస్తే చాలు మేము చూసుకుంటామంతా అని
నేను గమ్ము కూర్చొని చూస్తుంటే ఏందేందో చేసుకొని ఏవేవో చేసుకొని తీసుకెళ్ళిపో. ఆయన ఇష్టం అది. ఆయన ఏదైనా చేయగలడు. అట్లాగని అలాగే జరగాలి నేను కోరుకోవడం లేదు. ఆయన ఏదైనా చేస్తాడు. ఉద్యోగాల విషయాల్లో కానీ అన్నీ ఆయన చూసుకో. దిగులెందుకు? అయితే నోరు మాట్లాడాలి. ప్రభువా, నీవు చేయగలవు, నువ్వు ఏదైనా చేస్తావు, నీకు అసాధ్యమైంది లేదు. నా పిల్లల్ని ఉన్నత భవిష్యత్తు నువ్వు తీసుకెళ్తావు తండ్రి. నాకు నీ మీద నమ్మకం ఉంది, కదిలిరా అయ్యా, ద్వారం తెరువు. ఏవైతే అడ్డగిస్తున్నాయో దురాత్మ శక్తులు యేసు నామములో బంధించబడును గాక. నేను నమ్ముతున్నాను అంటున్నాను, అంతే చాలు. ప్రభు నీకోసం కదిలొస్తాడు బిడ్డ. కాబట్టి ఎవ్వరు దిగులు పడద్దు. నంబర్ 1, దేవుడు తన ప్రజల కోసం నూతన మార్గాలు సృష్టిస్తాడు. నంబర్ 2, దేవుడు తన ప్రజల కోసం నూతన వనరులు పుట్టిస్తాడు. ఉద్యోగాలు లేని చోట నీకు ఉద్యోగాన్ని పుట్టిస్తాడు. పనులన్నీ అయిపోయి అన్సీజన్లో కూడా నీ కోసం పనిని సృష్టిస్తాడు. అందరి మధ్యలో అవమానంగా మారిపోయి వెలివేయబడినట్టుగా విసిరేయబడినట్టుగా ఒక పక్కన పడిపోయిన నీ బ్రతుకుని అందరిలో కంటే వెలుగుమయంగా దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారే నీ మాట సహాయానికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తాడు. నమ్ము. 3 దానికి వెళ్దాం బిడ్డారా. 3 దానికి వెళ్దాం. 3వ మాటకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. మరలా ఫస్ట్కి బండి. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం అక్క. 9వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు మన కొరకు ఏమి సృష్టిస్తాడు? మన దేవుడు సృజించే దేవుడు కదా. మన కొరకు ఏమి సృష్టిస్తాడు అంటే 1వ అధ్యాయం 9వ వచనంలో ఏముందన్నా, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. ఆ దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు సూచను. కమలక్క, దేవుడు ఏం చేస్తే చెప్పాను, మన కోసం ఏం తెరుస్తాడు? తరుణ్ కోసం ప్రార్థన చేయి నాయన, ఇంక దిగులు కూడా బాగా. నువ్వు నమ్ము, అడుగు, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అడక్కపోతే అడగనిదే అమ్మైనా, మీకు తెలుసు కదా. అడక్కపోతే అమ్మే పెట్టకపోతే అంటే అక్క, దేవుడు కఠినుడు కాదు. నువ్వు అడక్కపోతే పెట్టకుండా ఉండేది ఆయన కఠినుడు కాదు. బైబుల్ ఇంకో మాట రాయబడింది, మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడుగక మునిపే ఆయనకి తెలుసు. అది ఒక్కసారి రాయబడింది. అడగమని కొన్ని 100 సార్లు రాయబడింది. అంతెందుకు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద బతికిన 33 సంవత్సరాలు ప్రార్థన చేశాడా చేయలేదా? పొద్దున లేస్తే ఎందుకు ఆయనకు అంత అవసరం? ఏమి సృష్టికర్త కదా, మనిషిగా వచ్చాడు. ఆయనకు ప్రార్థన ఎందుకో తెలుసా? తండ్రికి యేసయ్యకి సంబంధం కుదరాలంటే మధ్యలో వీళ్ళు ఉన్నారు, ఈ సైన్యం. తండ్రి చిత్తం పూర్తిగా ఇతను తెలియాలంటే మధ్యలో అడ్డకిస్తున్న ఆ బంధకాలు తెగిపోవాలంటే రోజు దేవునితో యేసుక్రీస్తు వారు మాట్లాడాలా. తండ్రితో తండ్రి నీ చిత్తం జరుగు, తండ్రి పరలోకంలో నాకు ఎంతో నమస్కారం చేయమంటే వాళ్ళందరూ అలిగారు, కింద వీళ్ళు అలుగున్నారు. వీళ్ళందరూ ప్రూవ్ అవ్వాలంటే నేను ఈ శ్రమ అనుభవించాలా, నన్ను పంపించావు ఎక్కడికి, నీ చిత్తమే. వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలంటే మధ్యలో కనెక్షన్ కట్ అయిపోతుంది. పైన ఉపగ్రహం శాటిలైట్ నుంచి మన కనెక్షన్ అందకుండా మధ్యలో కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్ని దాటి మన ప్రార్థన వెళ్ళాలంటే మనం కూర్చోవాలి, ప్రార్థనలు అడగాల, ఖచ్చితంగా అడగాలి, ఖచ్చితంగా అడిగి తీరాల. అందుకే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల ప్రార్థనా జీవితాన్ని మాకు నేర్పించారు. మీరు అడగండి, విసుగు చెందక ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. ఊరకే చెప్పాడా యేసయ్య? చెప్పండి అక్క. ఎడతెగక ప్రార్థన చేయమని, విసుగునందక ప్రార్థన చేయమని, ఊరకనే బలవంతంగా చేసి ఊరకొరకే వీళ్ళు అడగండి అని ఎన్ని విధాలుగా చెప్పాడు మనకు దేవుడు. అడగాలి, అడిగితేనే సాతాను శక్తులు దాటి మన ప్రార్థన వెళ్ళి జవాబు తీసుకొని వస్తుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టమైపోద్దక జాగ్రత్తగా ఉందాం. మన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 3వ దగ్గరకు వచ్చాం. అదేంటంటే సందర్భం, మన ప్రభు అయిన దేవుడు సృష్టిని చేస్తున్నాడు. పాట పెడతలే, ఏదో చిన్న పాట పెట్టు, హుషారు పాట పెట్టు. క్రిస్మస్ పాట తీసి పెట్టు, క్రిస్మస్ పాట తీసి పెట్టు. కొంచెం నీరసంగా ఉన్నారు బిడ్డలు. అక్క చదివిన సందర్భం అమ్మలారా, ఏం చదివాం అక్కడ? దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. తర్వాత 2వ వచనంలో ఏముందంటే, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది, చీకటి అగాధ జలముల పైన. అగాధ జలములు కమ్ముకొని ఉన్నాయి విశాల విశ్వాన్ని. అక్క ఇప్పుడు కదా నీళ్లు సముద్రంలో ఉన్నాయి, బాగా వినండి. ఇప్పుడు నీళ్లు సముద్రంలో ఉన్నాయి, 6 నెలలు కనబడుతుంది. కానీ మొదట్లో దేవుడు చేసినప్పుడు ఎలా లేదు. ఈ విశాల విశ్వమంతా నీళ్ళే, ఎక్కడ చూసినా నీళ్ళే. ఇప్పుడు మరి ఆ నీళ్ళని ఏమైనట్టు? అక్కడే రాయబడింది, దేవుడు మీది జలములని కింది జలములని వేరుపరచగా. బాగా వినండి, ఏముంది అక్కడ? మీది జలముల్ని కింది జలముల్ని. అడుందా లేదన్నమాట. అట చూస్తున్నారు ఏంది? ఇదిగో 7వ వచనం. దేవుడు ఆ విశాలము, 6వ వచనం చదువుదాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి
విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. అర్థమవుతుందనా? మధ్యలో విశాలం వచ్చింది, ఎంటీనెస్. ఈ ఎంటీనెస్ పైన జలాలు ఉన్నాయి, ఎంటీనెస్ కింద జలాలు ఉన్నాయి. ఈ ఎంటీనెస్కి విశాలానికి దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడంట. పైన ఇప్పుడు ఇంకో మాట తెలుసా, అసలు పైన నీళ్ళు ఉన్నాయంట. పైన ఏమున్నాయక? అందుకే ఆకాశపు తూములు విప్పాడన్న అంద ఆదికాండంలో. ఆకాశపు తూములు విప్పి నీళ్లు వర్షం రాలేదు, పోసాడు దేవుడు అంతే భూమి మీద. 40 రాత్రులు 40 పగలు కురిసేసరికి మునిగిపోయిన పర్వతాలు సహా మీద పైన కూడా జలాలు ఉన్నాయి. నేను అనుకుంటుంటా, అంత బ్లూగా ఉందంటే ఆకాశం, నీళ్ళేమో. సముద్రం లోపల పోయి చూస్తే ఏ కలర్ వస్తుందన్నా? ఏ కలర్ ఉంటుంది? లోతు ఎక్కువ ఉన్నప్పుడు ఏముందన్నా? బ్లూ కలరే కదా. ఇప్పుడు మరి పైన స్కై బ్లూ ఉంది, మరి ఏమనుకోవాలి మనం? నా సొంతగా అనుకోవట్లా, బైబిల్లో రాయబడింది. మరి శాస్త్రవేత్తలకు దొరకదో మనకు తెలియదు. బైబిల్ చదివి మనమే శాస్త్రవేత్తలు అయ్యేప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పైన జలాలను వేరు చేశాడు, కింది జలాలను వేరు చేశాడు, మధ్యలో విశాలం వచ్చింది, ఆకాశం అని పేరు పెట్టాడు. ఇప్పుడు కింద ఉన్న జలాలు, కింద ఉన్న నీళ్లు, ఈ నీళ్ళంతటి దేవుడు ఏం చెప్పాడంటే, ఈ నీళ్ళంతా ఒక పక్కకు జరిగి ఆరిన నేల కనబడును కాక అని చెప్పాడు దేవుడు. మరలా ఈ నీళ్ళన్నీ ఒక పక్కకు జరగాల, ఆరిన నేల కనబడాలని లేకి ఈ నీళ్ళంతట్లో ఉన్నటువంటి భూమి ఒక దగ్గర ఎత్తుగా పైకి వచ్చేసింది. అక్కడక్కడ నీళ్ళు మధ్యలో భూమి ఎత్తుకొచ్చింది అనమాట. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ నీరంతటిని సముద్రం అని పేరు పెట్టాడు, నీరంతటికి సముద్రం అని పేరు పెట్టాడు, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండ్? ఆర్ యు రెడీ అంటే ఒక పాస్టర్ గారు, మీరు విన్నారని లేదు? ఏం హుషారో, అది ఎగిరి కుందెల్లాగా ఎగరుతుంటాడు, చక్ చక్ చక్. 50 సంవత్సరాలు 30కే కూర్చోన్నాను నేను ఇక్కడ. అసలు ఆ హుషారు మాకు రాదులే. మీకు కనీసం వినేదంటే హుషారుగా ఉండాలా. కింద ఆకాశం కింద ఉన్న జలాలన్నీ ఒక దగ్గరకు వచ్చి ఆరిన నేల కనపడమంటే, ఈ ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టాడు. ఈ కింద ఒక పక్కకు వచ్చే జలాలకి సముద్రం అని పేరు పెట్టాడు. అందుకే నీళ్ళేమో బిడ్డరా 75% నీళ్ళు ఉన్నాయి, 25% ఇప్పుడు భూమి ఉండేది, ఆరిన నేల ఉండేది. సరే ఓకే, ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, బిడ్డలారా, ఎక్కడైతే ఆ ఆరిన నెల కనబడిందో అక్కడే ఏదైనా తోటను వేసి ఇప్పుడు మన ప్రపంచం అంతా కూడా ఆరిన నెల మీదే దేవుడు ఏర్పాటు చేశాడు. మన కోసం నీళ్లు కావాల్సి ఉంటే నీళ్లు ఏర్పాటు చేశాడు. ఇది ఇంతవరకు నేను మీకు చెప్పాలనుకుంది. అయితే ఇప్పుడు నేను దీనికోసం మీకు ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు భూమిని సుందరంగా చేసిన దేవుడు ఆ భూమి నీళ్లలో మునిగిపోయి నిరాకారం అయిపోయింది. భూమి అందంగా ఉంది, కానీ అది నీళ్లలో మునిగిపోయింది. విశాల విశ్వమంతా నీళ్లు అలుముకుపోయి ఉన్నాయి. ఈ నీళ్లలో రూపు లేనిదిగా, ఈ నీళ్ళలో ఒక పక్కన చెడిపోయి పాడైపోయి దేనికి ఉపయోగం లేకుండా ఈ నేల లోపల నీళ్ళలో ఉండిపోయింది. దేవుడు ఏం చేశాడంటే, ఇలా పాడైపోయిన చెడిపోయిన నీళ్ళల్లో మగ్గిపోతున్నటువంటి భూమిని నీళ్ళల్లో నుంచి పైకి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాడైన భూమిని తిరిగి మరలా నూతన సృష్టిగా మార్చి అందరికి ఉపయోగపడేట్లుగా ఈరోజు బిల్డింగ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు, ఇల్లులు, సిటీలు కడుకున్నట్టుగా దేవుడు ఆశీర్వాదకరంగా మనకి మానవ నివాస యోగ్యంగా భూమిని మార్చేశాడు, ఆశీర్వదించాడు. దీనికి మనం ఇప్పుడు ఆయన ఏమి సృష్టిస్తాడు అని మనం తెలుసుకోవాలంటే, మూడోది, తన ప్రజల జీవితాలు చెడిపోయినా, యేసును నమ్ముకున్న తర్వాత మరలా కొంతకాలానికి పడిపోయి చెడిపోయినా, ఒకసారి బాప్తిస్మం తీసుకొని కొంతకాలం దేవుళ్ళో ఉండి మరలా జారిపోయి తెలుసో తెలియకో చెడిన పరిస్థితుల్లో మళ్ళా నేలలో మునిగిపోయి పనికిరాని స్థితిలోకి మారిపోయినా, సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయినా, ఈరోజు మన ప్రభు ఏం చేస్తున్నాడంటే, చెడిపోయిన తన ప్రజల జీవితాలని ఆ రోజు భూమిని మరలా మంచి రూపులో తీసుకొచ్చినట్లుగా చెడిపోయిన జీవితాలని మరలా కొత్త జీవితాలుగా సృష్టించగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెడిపోయిన జీవితాలని తిరిగి కొత్తగా సృష్టిస్తాడు, కొత్త జీవితాలుగా చేస్తాడు. బైబిల్లో ఏముందంటే, ఇదిగో పాతవి గతించెను సమస్తము, చెప్పండి, ఇదిగో పాతవి గతించిన సమస్తం కొత్తవాయన. నూతనమన్నా కొత్తదన్నా ఒకటే లేచిందన్నా, ఎందుకు మమ్మల్ని సంపన్నుతా నువ్వా? నూతనమన్నా కొత్తదన్నా రెండు ఒకటే కదా, పర్యాయ పదాలు చెప్తున్నా చెందన్నా నువ్వా? దేవుని బిడ్డలారా, దేవుడు ఆల్రెడీ చేశాడు భూమిని, అది నీళ్ళలో మునిగిపోయింది, పనికి లేదు, అది ఉపయోగం లేదు, అందం కోల్పోయింది, కురూపిగా ఉంది. తిరిగి దేవుడు పైన జలాల్ని కింద జలాలను వేరు చేసి కింది జలాలను ఒక పక్కకు తీసుకెళ్ళి 6 నెలలను సుందరంగా ఏర్పాటు చేసి దాని మీద చెట్లు పుట్టించి, చెట్లు కొండలు పర్వతాలతో అందంగా మార్చి, మనం ఒకసారి వాక్యం చెప్పుకున్నాం, లెబానోను పర్వత శిఖరం అని.
లెబానోను పర్వతం అనేది భూమి మీద స్వర్గం లాంటిదంట. లెబానోన్ దేశంలో, లెబానాన్ కంట్రీలో ఇప్పటికీ ఆ చెట్ల నుంచి వాసన వస్తుంటే ఎవరైనా కిడ్నీ వ్యాధులు వచ్చినప్పుడు కానీ, తర్వాత లివర్ సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు కానీ, ఆస్తమా ఉన్న వాళ్ళని కానీ డాక్టర్లు లెబనాన్ కంట్రీకి వెళ్ళమని చెప్తారంట. త్వరగా కోలుకుంటారు. ఆ వాసన, స్మెల్ భూమి మీద స్వర్గం లాంటి ఒక సుందరమైన ప్రదేశాలను దేవుడు ఏర్పాటు చేసి భూమికి అలంకరణ చేసినట్లుగా చెడిపోయిన జీవితాలని పాడు చేయకుండా, అలాగే పాడుగా విడవబడకుండా నీ దేవుడు, నా దేవుడు అనేక చెడిపోయిన జీవితాన్ని బైబిల్లో బాగు చేసినట్టు మనకు సాక్ష్యాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను మీకు లైసెన్స్ ఇవ్వడం లేదు, ఈ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోండి. ఒకవేళ ఈ ఆదివారం మందిరంకి వచ్చేటప్పుడు మీరు దేవునికి విరోధమైన కార్యాలు చేసి వచ్చుంటే, తాగొచ్చారా, నమిలొచ్చారా, ఊసేసి వచ్చారా, మొహం కడుక్కొని వచ్చారా, లేకపోతే రాత్రితో సినిమాలు చూసిన ఎదురుతో వచ్చారా, సెకండ్ షోకి పోయి వచ్చారా, పడిపోయి ఉన్నారా, పొరులాడుతున్నారా, నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, దిగులు పడద్దు. ఎందుకంటే నువ్వు నాశనం అయిపోవటం, నేను నాశనం అయిపోవటం ప్రభు చిత్తం కాదు. అంతటా అందరూ మారు మనసు పొందవలెననే దేవుడు లేట్ చేస్తున్నాడు, ఇంకా రాకుండా. దీర్ఘశాంతం వహించేది ఎందుకంటే నువ్వు మారాలని, నేను మారాలని. అయితే ఒక చిక్కు ఉంది ఇక్కడ, ఒక చిన్న లింక్ ఉంది. అదేంటంటే చెడిపోయిన మన బ్రతుకులు బాగు చేయాలంటే ఆయనే వచ్చి బలవంతంగా మనల్ని బాగు చేయడు. ఒక్క మాట తిమోతినా, నన్ను బాగు చేయి అని అడిగితే చాలంతే. ఏమనగల? నన్ను బాగు చేయి ప్రభువా, ఈ తాగుడు నేను జయించలేకపోతున్నాను, ఈ ఫోన్లో సినిమాలు చూడకుండా నేను అడిక్ట్ అయిపోయాను ప్రభువా, ఫోన్ పట్టుకుంటే ఇంకెవరితో పని లేదు, నాకు గంటలు గడిచిపోతున్నాయి, నేను దీనికి బానిస అయిపోయాను, హెల్ప్ చేస్తావా అని అడుగు చాలు. ఒక్క మాట, నన్ను కనికరించి తండ్రి, నన్ను చూడు. ఇందాక పాట పాడాం మనం, ఏం పాడాం? ఒక నిమిషం తల్లి, ఇందాకేం పాడాం? నీతిగా బ్రతకాలని ఆశ కుదురుటలేదు, నీతిని విడవకూడదని ఆశ నా వలన ఆగుటలేదు. ప్రతి పరిశుద్ధుని బాధ ఇదే, ప్రతి విశ్వాసి బాధ ఇదే. ఎంత భక్తి చేయాలనుకున్నా శరీరం మనల్ని చేయనివ్వదు, పాపాన్ని ఉత్పత్తి చేస్తానే ఉంటుంది శరీరం. అందుకే ఆత్మచేత శారీరక క్రియలు చంపితే మీరు జీవిస్తారని దేవుడు వాక్యాలు చెప్పాడు. దేవుని బిడ్డలారా, స్థలం ఇస్తే చాలు, చెడిపోయిన నీ బ్రతుకుని ఈ రోజే కట్టేస్తాడు యేసు నామములో. చప్పలు కొట్టు గట్టిగా. నువ్వు స్థలం ఇస్తే చాలు. ఈరోజు ఎంత ఘోర పాపంలో బంధించబడి నువ్వు వచ్చినా బిడ్డ, శుద్ధి చేయబడి వెళతావు యేసు నామములో. విత్ ఇన్ సెకండ్స్ లో నిన్ను కట్టేస్తాడు. ఆయన చెడిపోయిన వాటిని బాగు చేసే దేవుడు, చెడిపోయిన దానిని నూతనంగా సృష్టించి అందాన్నిచ్చే దేవుడు. చెట్లు చేమలతో, కొండ పర్వత లోయలతో, మైదానాలతో భూమిని అలంకరించాడు దేవుడు. ఒకప్పుడు నేలలో మునిగిపోయిన ఈ భూమి నూతనమైన దానిగా మరలా పైకి తీసి అందంగా సృష్టించినట్లుగా, ఎవరైనా చెడు కోరికల్లో, చెడు తలంపుల్లో కూరుకుపోయి వచ్చినట్లయితే ఒక్క ఆశ ఉండాలి నీకు, లేయాలయ్యా, నాకు లేవాలని ఉందయ్యా, నా పిల్లల ముందు అవమానంగా ఉందయ్యా, నా పిల్లలు నా అంత ఎదిగినా కూడా నేను పైకి రాలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయి, ప్లీజ్ హెల్ప్ మీ మై లార్డ్ అంటే చాలు. నాకు సహాయం చేయి ప్రభు అంటే చాలు. ఆ చెడిపోయిన బ్రతుకులో నుంచి ఒక సుందరమైన స్థితిని తీసుకొని వచ్చి బిడ్డలారా, నూతన పరచబడిన తన ప్రజల జీవితాలు ఒకవేళ చెడిపోయినా తిరిగి మరలా మరింత సుందరంగా తిరిగి వాడిని బాగు చేసి నిన్ను నిలబెట్టుకుంటాడు. ఈరోజు నేను ప్రకటిస్తున్న న్యాయాధిపతి అయిన యేసు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అన్నా పడిపోయితే అయిపోయింది అనుకో, పక్కన నేను పడిపోయాను, చర్చిలో అవమానం వచ్చేసింది, అందరికీ తెలిసిపోయింది, ఇక నన్ను ఎవరు లెక్క చేస్తారు? చర్చిలో ఉన్నవాళ్ళు నీకు విలువైపోయినా పర్వాలే, నీ పరలోకపు తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ మాట కోసం. పరలోకంలో నీ తండ్రి నీ మాట కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభువా, నీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది, నా వల్ల కావట్లేదు అంటే చాలు, ఆయన చూసుకున్నాడు. తర్వాత మీకు విషయం తెలుసా? ఈ మాట చూడండి. ఇప్పుడు కొంతమందికి సినిమాలు పిచ్చి, కొంతమందికి క్రికెట్ పిచ్చి, కొంతమందికి రాజకీయాలు పిచ్చి, కొంతమందికి ఇంకోటి పిచ్చి. ఏ పిచ్చి అది? ఏదో ఒక పిచ్చి, ఒక అడిక్షన్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి. నేను చెప్తున్నాను, మనం దేవుని కోరుకున్నాం అనుకో, నా వల్ల కావట్లేదు ప్రభు నాకు సహాయం చేయి అని నువ్వు అన్నావంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ మనస్సాక్షి చుట్టూ ప్రాకారం వేస్తాడక్క. దేవుడికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నీ మనసు చుట్టూ ఒక ప్రాకారం వేస్తాడు. ఇక ఏ కోరిక కూడా దాన్ని దాటి లోపలికే. ఒకప్పుడు సినిమాలు చూడలేకపోతే ఉండలేకపోయావు, నువ్వు సినిమాలు చూస్తే అస్తం వచ్చేస్తుంది అంతే. ఒకప్పుడు బీడి వాసన బాగా అలవాటైన నువ్వు వాసన తగిలితే వాంతి వస్తుంది అంతే. ఒకప్పుడు మోహపు చూపుకు అలవాటు పడిపోయిన నువ్వు లేడీ కనబడితే బాధ వచ్చేస్తుంది, పురుషుడు కనబడితే బాధ వచ్చేస్తుంది. అసలు నీ మార్పును నువ్వే నమ్మలేనంతగా మార్చేశాడు ఆయన.
నా బాధలు మీకు అర్థమైందా? నా బాధ అర్థం కాకపోయినా పర్వాలే, యేసయ్య బాధ అర్థమైతే చాలు. పాడైపోయిన జీవితాన్ని ఈ ఆదివారం కట్టగలిగిన దేవుడు. పాడైపోయిన జీవితాన్ని మరలా నూతనంగా కట్టుటకు శక్తి గలవాడు. కృంగిపోవద్దు, దిగులు పడద్దు. నా పరిస్థితి అయిపోయింది, దేవుడు కూడా నన్ను క్షమించడం అనుకోబాక, ఇంకా టైం ఉంది అక్క, ఇంకా టైం ఉంది, నీకు ఇంకా టైం ఉంది, నువ్వు చనిపోయేదాకా నిరీక్షణ ఉంది, నిన్ను నరకాన్ని పంపించడం ప్రభుకు అసలు ఇష్టం లేదు, అట్లా కానీ పాపం చేయమని నేను మీకు లైసెన్స్ ఇవ్వడం లేదు. చేయండి చేయండి చేయండి, ఇంకా చేయండి ఇంకా చేయండి అని నేను మీకు లైసెన్స్ ఇవ్వడం లేదు. ప్రేమ కలిగిన దేవుడు, ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు. ఒకే ఒక్క లింక్, నాకు సహాయం చేయి ప్రభువా, నా జీవితంలో స్థలం ఇస్తున్నాను, ఇది నేను గెలవలేను, నా వల్ల కాదు, ఈ ఫోన్ నా జీవితాన్ని పట్టి పీడిస్తుంది, నాకు నా భర్తకు సమాధానం లేదు, దీనివల్ల సహాయం చేయి అంటే పాడైపోయిన నీ కాపురాన్ని తిరిగి మళ్ళా కట్టడానికి శక్తి కలిగిన దేవుని సన్నిధిలోకి వచ్చావు నువ్వు. దేవుని మహిమ కలుగును గాక. ఆ ఫోన్ల వల్లే భార్య తనుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు ఆయన అంటాడు, నేను ఎవరితో మాట్లాడట్లా, నేను ఆటలాడుతానని ఏమంటది, దాన్ని వదిలే అంటాడు, నేను వదలంటది. నిన్నైనా వదులుతాను కానీ నా ఫోన్ మాత్రం వదలనంటది ఆ మనిషి. ఇట్ట మనుషులందరికీ దేవుడు ఆ కంచె వేసాడానికి ప్రకారం, ఇక ఫోన్ చూస్తే వాంతి వస్తుంది, ఫోన్ చూస్తే వాంతి, సమయం దొరికితే దేవునితో కనిపిస్తుంది, సమయం దొరికితే దేవునితో కనిపిస్తుంది. నీ మనస్సాక్షి చుట్టూ ప్రాకారం వేసి నడిపించుటకు శక్తి కలిగిన యేసయ్య వైపు చూడు ఒక్కసారి. ఎంత ఘోర పాపివైనా పర్వాలేదక్క, ప్రభు నేను క్షమిస్తాడు ఈరోజు. అయితే నువ్వే ఒక్క మాట చెప్పాలి, రా ప్రభువా. ఎందుకంటే దేవుడు మనల్ని రోబోలుగా సృష్టించలేదు. ఆయన నీ అంతగా మన జీవితంలోకి రాడు. నువ్వు పిలవకుండా తనంతట తానుగా వచ్చి నీ మనసు మార్చడు, నువ్వు పిలిస్తే వస్తాడు. స్వేచ్ఛగా మనం సృష్టించాడు దేవుడు. నువ్వు అడుగు, ఎంత ఊబుల్లో నుంచి అయినా లేపేస్తాడు నేను యేసునామములో యేసయ్య. ఎంత ఘోర ఊబుల్లో కూరుకుపోయిన వాడిని అయినా, పచ్చిగా చెప్పాలంటే పచ్చి వ్యభిచారం కూడా నా తండ్రి హత్తుకొని బాగు చేస్తాడు. ఈరోజు హత్తుకొని బాగు చేస్తాడు నిన్ను. అందుకే కదా ఆమెతో ఏం చెప్పాడు చెప్పండి. ఆమెతో బైబిల్లో ఆమె పట్టుకొని వచ్చారే, ఎవరామె? వ్యభిచారం మందు పట్టబడి స్త్రీనేమన్నాడక్క, సైతందన అన్నాడా? అమ్మా ఇంతవరకు చేసావు, ఇక మీదట చెయ్యొద్దు, నీకు ఏ శిక్ష ఉండదు, ఇక సమాధానంగా వెళ్ళమ్మా. ఎలా సాధ్యం అండి ఇది అసలు? ఒక వ్యభిచార స్త్రీని లోకం ఎలా చూస్తుంది? ఆయన సృష్టికర్త కదా, తన బిడ్డను అలాగే చూస్తాడు ఆయన. అమ్మా ఇంక చేయవాకు. ఆమె ఎన్ని రోజులు ఏడ్చి ఉంటుందో, నన్ను ఒక్క మాట కూడా అనకుండా నన్ను క్షమించాడే. సరే ఆమెను అనలేదు, నిన్నేమన్నా నన్నేమన్నా అడిగాడా? లెక్క అడిగాడా చెప్పండి? ఎన్నిసార్లు టీవీలు చూస్తాను అడిగాడు, మళ్ళీ అడిగాడా? ఇప్పటికీ లెక్క అడగడంలా. ఎన్నిసార్లు గద్దించినా చెప్పినా వినకపోతే అప్పుడు లెక్క అడతాడు లాస్ట్లో. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు అనుకో, ఇంక లెక్కలేదు, ఏం లేదు, తీర్పు లేదు, దాటిపోవడం అంతే. కాబట్టి నీ కొరకు ప్రభు పాడైపోయిన మన జీవితాలు కట్టడానికి వచ్చాడు. ఈరోజు ఉపయోగించుకుంటావా లేదా మామూలుగా వెళ్ళిపోతావా? నీ ఇష్టం అక్క. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ ఇంట్లో యేసయ్యకి స్థలం ఇచ్చారు కాబట్టి ఆ అమ్మాయి బతికి నామని చెప్పండి గట్టిగా. రక్తస్రావ రోగపు స్త్రీ తన బ్రతుకును బాగు చేసుకోవడానికి నడిచి వచ్చింది దేవుడి దగ్గరికి, అవకాశం అడిగింది. ఏమంటే నడిచి వచ్చింది యేసయ్య దగ్గరికి, వెనక నుంచి ముట్టింది, బాగైపోయింది. ప్రభు దగ్గరకు వస్తే చాలు, ప్రభువుని అడిగితే చాలు, ప్రభువును ముడితే చాలు, ప్రభు దగ్గరకు వచ్చి చిన్న మాట చెప్తే చాలు, ఈరోజు నీ జీవితం బాగుపడిపోద్ది. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కుమారుడా నిన్ను దేవుడు దీవించి పెట్టు, కుమారుడు నేను దీవించి పెట్టు, ఒక చిన్న పల్లవి పెట్టు, లాస్ట్ మాట చదివించే ప్రార్థన చేయాలి. అది కాదు ఆపు కుమార దేవుడిని దీవించును గాక. ఏం పాట అంటే, సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, చాటి చెప్పుదామా. చప్పలు కొడతారు మామూలుగా, ఆ పాట చప్పలు కొడతారు. అది స్తోత్రం పెట్టి సౌండ్, అది హుషారుగా చప్పలు కొడతాం పెట్టారు. దేవుని మహిమ కలుగును గాక. పాడైపోయిన భూమిని తిరిగి ఆకారంలో తీసుకొచ్చిన దేవుడు. దేవుని బిడ్డ, నీ జీవితం ఎంత పాడైపోయినా బాగు చేస్తాడు. ఈరోజు అడుగు, స్థలమే, దేవునికి స్థలం ఇచ్చాం. ఆమేన్. భూగోళమంతా దద్దరిల్లేలా, మన ఊరు వాడ మారు మోగేలా. భూగోళమంతా దద్దరిల్లేలా, మన ఊరు వాడ మారు మోగేలా. సకల సృష్టంతయు నాట్యమాడేలా, మదిలో అణువణువు చిందులేసేలా, దేవుని హృదయం సంతోషించేలా.
సంతోషపడాలి ఆత్మదేవుడు ఆనందించేలా, హల్లెలూయా. అన్యజనుల కనుమబ్బు తొలగేలా సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, చాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం, గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే, ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో. దేవునికి స్తోత్రం. యేసయ్యా, మా కొరకు నూతన సృష్టి చేసేవాడివి, మా కొరకు నూతన వనరులు సృష్టించేవాడివి, చెడిపోయిన దానిని బాగు చేసేవాడివి, కొత్తగా సృష్టించేవాడివి. మన శిక్షకు ప్రతిగా తానే శిలువ శిక్ష పొందినాడే, తన నీతిని బహుమానంగా మనకందరికిచ్చాడే. ఏయ్, మన శిక్షకు ప్రతిగా తానే శిలువ శిక్ష పొందినాడే, తన నీతిని బహుమానంగా మనకందరికిచ్చాడే. చెడిపోయిన స్త్రీని అమ్మాని పిలచి, కట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే. చెడిపోయిన స్త్రీని అమ్మాని పిలచి, కరడుగట్టిన కఠినాత్ములకు రక్షణనిచ్చాడే. లోకము నేలు అంధకారమును పారదోలినాడే, లోకము నేలు అంధకారమును పారదోలినాడే, ఆది సర్పము తలను సిలువలు చిలుక తొక్కినాడే. సందడి చేద్దామా ఈ క్రిస్మస్ కాంతులలో, చాటి చెప్పుదామా క్రీస్తేసుని ఆగమనం, గానము చేసేదమా యేసుని గుణాతిశయములనే, ఆరాధించెదమా మన పూర్ణ హృదయముతో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెడిపోయిన స్త్రీని ఏం పిలిచాడక? అబ్బా 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 అబ్బా. చెడిపోయిన బిడ్డలు కూడా ఆయన బిడ్డలే కదక్క. నీ కూతురు నా కూతురు చెడిపోతే మన బిడ్డలు మనం వదులుకోవట్లేదు కదా, ఆయన ఎందుకు వదులుకుంటాడు? చచ్చిపోతావు ఈరోజు అనబల్లేహన, చాలు వద్దు, చాలు చాలు, మారు. ఒక్కసారి అవకాశం ఈ దేవునికి, కడిగేస్తాడు నీ జీవితాన్ని, మరలా సరి చేసుకుంటాడు. అవకాశం ఇవ్వాలైతే నువ్వు ఇస్తేనే తీసుకుంటాడు ఆయన. నాకు మారాలని ఉంది ప్రభువాను, నీ మనసు చుట్టూ ప్రాకారం వేస్తాడు. ఇక ఆ వాసన పడితేనే నీకు వాంతి వచ్చేటట్టు, చేయకపోతే నన్ను అడుగు. ఇంత అవకాశం మళ్ళా నీకు రాకపోవచ్చు, ఉపయోగించుకోండి. దేవుడు నిన్ను ఆ రీతిగా చెడిపోయిన దానిలో నుండి నూతన సృష్టిగా నా ప్రభు నిన్ను లేవనెత్తునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట, 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. లాస్ట్ మాట, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. కొంతమంది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం తీసి పెట్టండాక. ఆదికాండం 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకుపతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇక్కడ మనం చదివిన 2 వచనాల లెక్క మరలా ఏమనుందంటే, తన పోలికలో సృజించెను, తన స్వరూపమందు సృజించెను, తన స్వరూపమందు సృజించెను ఉంది. మనిషిని దేవుని పోలికలో దేవుడు చేశాడండి. మహిమ స్వరూపంలో మనం చేయబడ్డాం. ఆదాము హవ్వలు మొట్టమొదటిగా మహిమలో సృష్టించబడ్డారు. పరలోకంలో దేవాతి దేవుడు ఎలా ఉన్నాడో అలాగే సృష్టించాడు. కానీ ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమం వల్ల మహిమను పోగొట్టుకొని పాపపు నేత్రాలు తెరవబడి పాపం ప్రవేశించిన జీవితంలోకి ఆ మహిమను కోల్పోయాం, మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నాం. అయితే ఇదే శరీరాన్ని సృష్టికర్త అయిన దేవుడు మరలా మనకి త్వరలో ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఎక్కడిస్తాడంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం దగ్గర ఇస్తాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదవండి తీసుకున్నా. ఫిలిప్పీ పత్రిక 3:21, సమస్తమును తనకు లోపరచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన
మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరానికి సమరూపం గల దానిగా రాబోయే రోజుల్లో మన ప్రభు అయిన యేసయ్య మన శరీరాలన్నిటినీ మహిమ శరీరాలుగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాపపు శరీరాలని మహిమ శరీరాలుగా సృష్టిస్తాడు. మనం సమాధి చేయబడతాం. సమాధిలో మన దేహం కుళ్ళిపోద్ది. ఆత్మ దయచేసిన దేవుని దగ్గర భద్రంగా ఉంటుంది. ఒకానొక రోజు దేవుడు పరలోకి కింద దిగి వస్తాడు. ఆయనతో పాటు అందరూ వస్తాం. అప్పుడు మరల మన సమాధులు క్షణాల్లో తెరవబడతాయి. సమాధుల్లో కుళ్ళిపోయిన మట్టి మరల శరీరంగా మారుతుంది. ఆ శరీరానికి యేసయ్య శరీరం సమాధిలోంచి లేచిన తర్వాత ఎంత మహిమగలుగా మారిందో సేమ్ అదే మహిమగల శరీరాలు సమాధుల్లో నుంచి మన అందరి శరీరాలు లేస్తాయి. మన శరీరాలని మహిమగల శరీరాలుగా సృష్టించ శక్తి గల దేవుడని, దీన శరీరాలని మహిమగల శరీరాలుగా మార్చు దేవుడు. తన ప్రజల కోసం నూతన మార్గాలు సృష్టించు దేవుడు. తన ప్రజల కోసం నూతన వనరులు సృష్టించు దేవుడు. చెడిపోయిన తన ప్రజల జీవితాలు కొత్తవిగా సృష్టించు దేవుడు. 4వది, దీన శరీరాలని మహిమగల శరీరాలుగా సృష్టించు దేవుడు. నీ శరీరాన్ని మరలా కొత్త సృష్టిగా చేస్తాడు ఆయన రాబోయే రోజుల్లో. అయితే ఏం చేయాలి? నువ్వు ఎత్తబడితేనే కదా అక్క, ఎత్తబడితేనే మనం మహిమ శరీరం ధరించుకుంటాం. ఎత్తబడకపోతే, విడవబడితే, ఒకవేళ పాపంలో ఉండి దేవుడిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టేసుకొని దేవుడు ఇంతగా మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయనకు లోబడకుండా, చెవినివ్వకుండా మన ఇష్ట ప్రకారం బతికితే, ఒకవేళ అవకాశం పోగొట్టుకుంటే చాలా ప్రమాదం అక్క. కాబట్టి భవిష్యత్తులో మనం అందరం ఖచ్చితంగా మహిమ శరీరాలతో లేస్తాం. యేసయ్య మహిమకు సమరూపం గల శరీరాలుగా మన రూపాలను దేవుడు సృష్టిస్తాడు. ఇప్పుడు ముగించబోతున్నాం. చివరి మాట ఏంటంటే, ఇంకా ఎవరైనా దేవుడికి సమీపంగా రాకపోతే, చిన్న చిన్న బలహీనత కొట్టబడి దేవుడికి దూరంగా ఉన్నట్లయితే, ప్రేమతో పిలిచాడు కదా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను మిమ్మల్ని కొత్త సృష్టిగా చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన నీ కోసం నూతన మార్గాలు తెరుస్తాడు, నూతన వనరులు సృష్టిస్తాడు. కాబట్టి ప్రభు కోసం మన జీవితాలు సమర్పిద్దాం. మంచి తీర్మానంతో మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.